లగచర్ల దాడి ఘటన తర్వాత అయితే పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేశారు అండ్ విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో రైతులు ఉన్నారు అండ్ ఇందులో కుట్రకోణం దాగి ఉంది కాబట్టి చాలా మంది ప్లాన్డ్ ప్రకారమే ఈ దాడి చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే రాత్రి మొత్తంగా 55 మందిని అయితే లగచర్లకు సంబంధించిన గ్రామస్తులను పోలీసులు అయితే తీసుకెళ్లారు. ఆ తర్వాత 31 మందిని నిందితులుగా ఆల్రెడీ గుర్తించారు. అంటే వీడియోస్ ఉన్నాయి కాబట్టి దాని ఆధారంగా నిందితులను 31 మందిని గుర్తించారు. వాళ్ళందరినీ కూడా మొన్న రాత్రి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. సో ఇప్పటికే 16 మందిని అయితే అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కి తరలించారు అండ్ విచారణ కూడా చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ ఫిలిం నగర్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ కుట్ర కోణం మొత్తంగా కూడా నరేందర్ రెడ్డి అండ్ ఆయన అనుచరుడు ఎవరైతే ఉన్నారో సురేష్ ఆధ్వర్యంలోనే జరిగింది. అండ్ ఈ కుట్ర కోణంలో పూర్తిగా కేటీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఇదంతా కుట్రకోణం చేశారు అనేటువంటిది అయితే ఒక అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ముందైతే సురేష్ని అదుపులోకి తీసుకోవాలి, సురేష్ కోసం సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. బికాస్ A1 అక్యూజ్డ్ సురేష్ అనే పోలీసులు గుర్తించారు. అండ్ రిమాండ్ రిపోర్ట్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ మనం చూసి పూర్తిగా దాన్ని చదివినప్పుడు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో మొత్తంగా A1 నిందితుడు ఎవరైనా ఉన్నారు అనంటే నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్గా రిమాండ్ రిపోర్ట్లో ఫస్ట్ A1 అక్యూజ్డ్ సురేష్ పేరు అయితే నమోదైంది. ఆ తర్వాత 13 వరుసగా 13 మంది పేర్లు అయితే ఉన్నాయి. ఆ 13 మంది ఆ వరుస క్రమంలో 13 మంది ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ అబ్స్కాండ్, అంటే ఇప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. సో ఈ 13 మంది టోటల్గా సురేష్ అండ్ పట్నం నరేందర్ రెడ్డి చెప్పడంతోనే ఇదంతా కూడా ఒక కుట్రగా దీన్ని అభివర్ణిస్తూ పోలీసులు అయితే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. దెన్ సురేష్ని కూడా ఒకవేళ సురేష్ దొరికిన తర్వాత అతన్ని కూడా విచారించిన తర్వాత మరి ఇంకెన్ని విషయాలు ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో చూడాల్సిందే. బట్ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం A1 సురేష్గా పేర్కొనడం జరిగింది. అండ్ వాళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్. సో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అయితే వికారాబాద్లో ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నారు అని తెలిసిన తర్వాత యాక్చువల్లీ ప్రజాభిప్రాయ సేకరణ ఒకచోట ఉంటే అధికారులను తప్పుతో పట్టించి ఎక్కడైతే లగచర్లకు సంబంధించిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మైండ్ వాష్ చేసి లగచర్ల గ్రామస్తులకు సంబంధించి అక్కడ వాళ్ళందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని లగచర్ల గ్రామానికి తీసుకువెళ్ళడం జరిగింది సురేష్ ఆధ్వర్యంలో. సో సురేష్ కుట్ర కోణంగానే అక్కడ నేను కలెక్టర్ కానీ లేకపోతే అధికారులను కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొస్తాను, సో మీ భూములు లాక్కునబోతున్నారు అని రెచ్చగొట్టే మాటలు సురేష్ ద్వారానే చెప్పించడం, ఆ తర్వాత పూర్తిగా డైవర్ట్ చేసి అధికారులను అక్కడికి తీసుకురావడమే రాళ్లతో కర్రలతో అండ్ కారం పొడితో అధికారుల మీద దాడి చేయడం, పూర్తిగా అధికారులను అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులను అండ్ యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ని చంపే కుట్ర జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. అండ్ A1 అక్యూజ్డ్ ఎవరైతే సురేష్ ఉన్నాడో ప్రస్తుతం అయితే ఆయన కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవేళ సురేష్ దొరికితే మరి ఆయన నోరు విప్పితే ఎట్లాంటి ఆన్సర్స్ రాబోతున్నాయి, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారు, ఈ కుట్ర కోణంలో పూర్తిగా ఎవరున్నారు ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కేసుని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అధికారులు. ఎందుకంటే ఇది కొడంగల్ అంటేనే తెలుసు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇలాకా. ఇది ఈ దాడి జరిగిన తర్వాత ఉద్రిక్తత చోటు చేసుకున్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని, సీఎం ఇలాకాలోనే ఇలా జరిగితే ఇక రాష్ట్రం అంతా పరిస్థితి ఏంటి అని, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ అండ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీన్ని మాత్రం అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నట్టయితే స్పష్టమవుతోంది. సో రిమాండ్ రిపోర్ట్లో మాత్రం A1 సురేష్ ప్రధాన అనుచరుడు ఆఫ్ పట్నం నరేందర్ రెడ్డి అని అనుమానిస్తున్నారు. సో పట్నం నరేందర్ రెడ్డిని యాజ్ వెల్ యాజ్ సురేష్ దొరికిన తర్వాత సురేష్ను కూడా విచారణ చేసిన తర్వాత మరి వాళ్ళ కాల్ డేటా ఆధారంగా ఇంకా ఎంత ఇన్ఫర్మేషన్ రావచ్చు. 42 సార్లు వీళ్ళు ఈ అటాక్ కంటే ముందు మాట్లాడుకున్నారు. యాజ్ వెల్ యాజ్ కేటీఆర్కి కూడా కాల్ చేశారని మెయిన్ ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ కనుక ప్రూవ్ అయితే మాత్రం మరి ఎట్లాంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది అందరూ వేచి చూస్తున్న పరిస్థితి.